ఓం నమః శివాయ. పితృదోషాలనేటివి మన ఇంట్లో పూర్వీకులు అంటే మన నాన్నగారు కానీ నాన్నగారు అమ్మగారు కానీ అమ్మగారు నాన్నగారు కానీ వారు పెద్దలు మన తరం ముందు తరం నుంచి అలాగా పెద్దలు ఒక 7 తరాల వరకు ఎవరైతే ఉంటారో వారు కాలం చేసి ఉంటారో వారు సాధారణమైనగా కాలం చేసిన లేదా అకాలంగా ఏదైనా కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగి దాని యొక్క పీడితం వల్ల ఏదన్నా దుష్పరిణామాల వల్ల చెడు ప్రయోగాల వల్ల కానీ లేకపోతే రథ ప్రమాదాల వల్ల కానీ లేకపోతే అనారోగ్య సమస్యలతో కానీ అలా ఏదైనా కానీ అకాలంగా కానీ వారు కానీ శరీరాన్ని విడిచేసి ఉంటే గనక వారి యొక్క కర్మలు అనేటివి సరిగా చేయకపోతే గనక ఆ పితృదోషం అనేది ఆ కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతూ ఉంటుంది. సాధారణంగా కాలమైనటువంటి ప్రతి ఒక్కరిని 3 విధాలుగా వచ్చేసేసి సంస్కారాలు చేస్తారు. అది నీళ్ళ లోపల జలంలో వదులుతారు ఒకటి. రెండవది వచ్చేసేసి కట్లు మీద పెట్టి చితిలో కాలుస్తారు రెండవ పద్ధతి. మూడవ పద్ధతి వచ్చేసేసి భూమి లోపల పాతి పెడతారు, సమాధి చేస్తారు. ఈ విధంగా 3 పద్ధతుల్లో అనేది ఒక వ్యక్తి కాలం అయిన తర్వాత కాలాంతరంగా వారికి సంస్కారాలు అనేవి అంతిమంగా జరుపబడతాయి. అదే మాదిరిగా ఆ కర్మలు అనేటివి వారు ఇంటి లోపల ఎవరైతే కుమారులు ఉంటారో వారికి పున్నామ నరకాల నుంచి తప్పించడానికి వారి యొక్క చెడుపాప కర్మ దోషాలని తొలగించి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ ఆత్మ శాంతి చేకూరితే వారు ఇంకొక జన్మ అంటే వారు ఆ జన్మంలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ భగవంతుడు చిత్రగుప్తి చేతుల మీదుగా ఏదైతే వారి యొక్క పాప పుణ్యాలని వ్రాసి ఉంచుతారో అదిని ఇంకొక జన్మములో వాళ్ళు మరలా జన్మమెత్తి అనుభవించుటకు వారికి అది అనుభవంలోకి తీసుకొని వస్తారు. అందుకు వారి జన్మము మారాలంటే వారు నరకలోకాన్ని తప్పించుకొని మరలా ఇంకొక జన్మము తీసి వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మలని ఇంకొక మానవ జన్మములో కానీ పక్షాదుల జన్మములో కానీ నీటిలో ప్రాణి జన్మములు కానీ లేకపోతే 4 కాళ్ళ జంతువుల్లో ఉన్నటువంటి జన్మము కానీ వృక్ష జన్మము కానీ ఇలాగా వారి కర్మలను బట్టి ఏ విధంగా అయినా వారు జన్మం మరలా పొందాలి, పునర్జన్మ వారికి ఉండాలి అని ఏదైనా ఉంటే గనక ఈ పితృదోషాలు అనేటటువంటివి అడ్డు వస్తాయి.